ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. గ్రూప్ 2 అనే కాదు, ఎగ్జామ్ ఏదైనా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టు నో అబౌట్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ది సిలబస్. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇది అన్నిటికంటే మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ప్రతి స్టేజ్లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఆ విషయాలు చూద్దాం. మొత్తం 3 స్టేజెస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందండి. ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ సిపిటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఈ ప్రిలిమ్స్లో మొత్తం 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 5 సబ్జెక్ట్స్ నుంచి ప్రతి సబ్జెక్టుకు 30 మార్కులు చొప్పున మొత్తం 150 మార్కులకు, 5 30లు 150 మార్కులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ 5 సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ. ఈ జియోగ్రఫీలో ఇండియన్ జియోగ్రఫీ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కూడా ఉంటుంది. ఇండియన్ సొసైటీ 3వ సబ్జెక్ట్. తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ 5 సబ్జెక్ట్స్ మొత్తం 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3 లేదా 0.33 మార్క్స్ విల్ బీ డిడక్టెడ్. మీరు తప్పుడు సమాధానం ఇస్తే 0.33 మార్కులు తీసివేయబడతాయి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి. తర్వాత ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి అర్హత పొందుతారు. ఈ మెయిన్స్ ఎగ్జాము మొత్తం 300 మార్కులకు ఉంటుంది. మెయిన్స్లో 2 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పేపరు అంటే పేపర్ 1లో ఉండే 2 సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ. తరువాత ఏపీ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర. ఈ 2 సబ్జెక్ట్స్ పేపర్ 1లో. పేపర్ 2లో ఉండే 2 సబ్జెక్ట్స్ ఏంటంటే ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, భారతదేశం మరియు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. రెండో సబ్జెక్ట్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇలా పేపర్ 1లో ఉన్న ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, పేపర్ 2లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా. ఈ 4 సబ్జెక్ట్స్ ప్రతి సబ్జెక్టుకు 75 మార్కులు. ఈ 75 అలా 300 మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 300 మార్కులకు మనకి ఎన్ని మార్కులు వచ్చాయో దానిపైన మాత్రమే మెరిట్ లిస్ట్ ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం వస్తుందా రాదా అని డిసైడ్ చేసేది ఇది మాత్రమే. అంతేగాని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం మెయిన్స్ రాయడానికి అర్హత పొందడానికి ఉద్దేశించబడింది తప్పితే మనకి మెరిట్ లిస్ట్లో ప్రిలిమినరీ మార్క్స్ ఏమాత్రం కూడా కన్సిడర్ చేయరు. ఓన్లీ మెయిన్స్లో ఉన్న 300 మార్కులకు మాత్రమే ఎంత వచ్చాయో అది మాత్రమే మనకి పరిగణిస్తారు. అర్థమైంది కదా. ప్రిలిమినరీ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్, దట్స్ ఆల్. ఇక మెయిన్స్ ఎగ్జామ్ తరువాత కూడా ఒక స్టేజ్ ఉంది. అది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సిపిటి అనే ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఇది మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 100 మార్కులకు 40 మార్కులు వస్తే చాలు. ఎవరికి? జనరల్ కేటగిరీ వాళ్ళకి. బీసీలకైతే 35 మార్కులు, ఎస్సీ ఎస్టీలకైతే 30 మార్కులు వస్తే చాలు. అంటే ఇది కూడా క్వాలిఫైయింగ్ ఈ నేచరే. క్వాలిఫై అయితే చాలు. 40 మార్కులు, 35, 30 జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ. ఈ 100 మార్కుల్లో 20 మార్కులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. మిగిలిన 80 మార్కులకి ప్రాక్టికల్ ఎగ్జామ్. మనకు సిస్టంలో మనం పవర్ పాయింట్ ప్రజెంటేషను, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఈ మూడింటికి సంబంధించి మనం కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసి, కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, పవర్ పాయింట్ 2 లేదా 3-4 స్లైడ్స్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా క్రియేట్ చేసి మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 80 మార్కులకి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, 20 మార్కులకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇలా 100 మార్కులకి ఈ సిపిటి ఎగ్జామ్ ఉంటుంది. 40 మార్కులు వస్తే చాలు జనరల్ కేటగిరీ వాళ్ళకి. ఇంకా 40 తర్వాత మనకి ఎంత వచ్చినా, అంటే 40 వచ్చినా 95 వచ్చినా ఎక్స్ట్రా మార్క్స్ ఏమి మనకి ఉద్యోగం, మనకి మెరిట్ లిస్ట్లో మన పొజిషన్ ఏమైనా ముందుకు తీసుకెళ్ళడంలో అట్లా ఏమీ ఉపయోగపడదు. కేవలం క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే సిపిటి అనేది. ఇది ఓవరాల్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఓవరాల్ సిలబస్ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. దట్ ఈజ్ 1/3 ఆర్ 0.33 మార్క్స్ ఫర్ అ నెగిటివ్ ఆన్సర్. ఇది తర్వాత అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ మొదలు పెడదాం అని ఎవరైతే అనుకున్నారో అది మాత్రం అంత సులభం కాదు.
అది అంత తొందరగా మనం చదవలేం కూడా, సిలబస్ అంతటిని పూర్తి చేయలేం. ఎవరైతే ఎప్పుడైతే ఒక గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో, పొందాలనుకుంటున్నారో వాళ్ళు అనుకున్నప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. మొదలు పెట్టలేదనుకోండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనుకున్నారనుకోండి, అదంతా అసలు మన దగ్గర సమయం ఉండదు. ఒత్తిడి మాత్రం మన దగ్గర ఉంటుంది. దాంతో మనం ఏ పనులు చేయలేం. కాబట్టి ఎప్పుడైతే మీరు చదువుదామని నిర్ణయం తీసుకున్నారో అప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిది. మరి ఇన్ని విషయాలు చెప్తున్నాను, నేనేమన్నా గ్రూప్ 2 ఉద్యోగం అంటే ప్రస్తుతానికి కాదండి. మెయిన్స్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. కేవలం 1:2 రేషియోలో 1:2 రేషియో సెలక్షన్ లిస్ట్ ఉంది కదా, అందులో మాత్రమే సెలెక్ట్ అయినా. ఇక మరి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఉంటామా లేదా అనేది రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాకపోతే హైకోర్టు రిజల్ట్స్ పైన స్టే ఇచ్చి జడ్జిమెంట్‌ని రిజర్వ్ చేసింది. వాళ్ళు ఎప్పుడు తీర్పిస్తారో, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. కాకపోతే ఈ విషయాలు పక్కన పెడితే, నోటిఫికేషన్ ఏమవుతుంది, అవన్నీ రకరకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే, ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామని నిర్ణయం తీసుకున్నారో, ఐఎమ్ రికమెండింగ్ యూ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ రైట్ నౌ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక సిలబస్‌కు సంబంధించి ఇప్పుడు నేనేం చెప్పాను, ప్రిలిమ్స్‌లో ఉన్న 5 సబ్జెక్ట్స్ ఏమేమి చెప్పాను, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, దట్ ఇన్క్లూడ్స్ ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ. థర్డ్ సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ. ఫోర్త్ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్. అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ మెంటల్ ఎబిలిటీ. ప్రిలిమ్స్లో ఉన్న 5 సబ్జెక్ట్స్, మెయిన్స్లో ఉన్న 4 సబ్జెక్ట్స్, 2 పేపర్లో ఒక్కొక్క దాంట్లో 2 సబ్జెక్ట్స్, మొత్తం 4 సబ్జెక్ట్స్ అని చెప్పాను కదా. ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ప్రిలిమ్స్లో ఈ 5, మెయిన్స్లో ఈ 4. మొత్తం ఈ సబ్జెక్ట్స్ అన్ని సబ్జెక్ట్స్ యొక్క డీటెయిల్డ్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ నేను వచ్చే వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ.